ఓకే, స్పెసిఫిక్ హీట్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే మోలార్ స్పెసిఫిక్ హీట్. సో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్సి డెల్టా టీ. సో ఇందులో సి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ రా, డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అబ్సల్యూట్ స్కేల్. సో ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో వాట్ డస్ సి స్టాండ్ ఫర్ హియర్ అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్. మోలార్ స్పెసిఫిక్ హీట్. సో ఇప్పుడు నుంచి చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినాలి, కొంచెం డీప్ గా ఉంటుంది, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ గురించి నేను ఒక ఐడియా ఇస్తాను చూడండి. డిఫరెంట్ లేదా బేసిక్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. థర్మోడైనమిక్ ప్రాసెసెస్. సో అందులో ఫస్ట్ ప్రాసెస్ మీకు తెలిసిందే, విచ్ ఈస్ ఐసోథర్మల్. Isothermal అంటే temperature is constant. The process which is carried out at constant temperature is called isothermal. In case of isothermal process, change in temperature is zero. So dt is equal to 0 రాసుకోవచ్చు, లేదా delta t equal to 0 రాసుకోవచ్చు. So delta t ఎప్పుడైతే 0 అవుతుందో, you know that U is equal to internal energy of gas, which is N into FRT by 2. So delta U ఏమవుతుందిరా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, NFR by 2 into delta T. So in case of isothermal process, delta U is also 0. What does it mean? Isothermal process లో internal energy change కాదనమాట, change in internal energy is 0. So this is the isothermal process. So according to first law of thermodynamics, delta Q is equal to delta U plus delta W. కాబట్టి డెల్టా యూ 0 అయింది కాబట్టి డెల్టా క్యూ ఏమవుతుందంటే డెల్టా డబ్ల్యూ అవుతుంది. వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్. దిస్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్. అయితే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్. So how do you find out the molar specific heat? ఒకసారి చూడండి. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ లో నుంచి సి నేను రాసుకోవచ్చు అంటే డెల్టా క్యూ బై ఎన్ డెల్టా టీ అని రాసుకోవచ్చా? డెల్టా క్యూ బై ఎన్ డెల్టా టీ రాయొచ్చా? నాకు ఒక్క 1 సెకండ్ లో ఆన్సర్ కావాలి, లేకపోతే ఆఫ్ చేసేస్తా క్లాస్ నేను. గుడ్. సి క్యూ, డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు ఎన్సి డెల్టా టీ అయినప్పుడు ఇందులో నుంచి సి ఏమవుతుందిరా, ఎన్ కిందికి వెళ్తుంది కదా, డెల్టా టీ కిందికి వెళ్తుంది కదా. సాయివర్ధన్, డెల్టా క్యూ బై ఎన్ డెల్టా టీ. సో ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్, what is the value of delta T? What is the value of delta T? 0. Very good. Delta T 0 అయినప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది కదా. డెల్టా T 0 అయినప్పుడు సి ఇన్ఫినిటీ, అవునా కాదా? ఎస్, గుడ్.
Dheeraj Babu. So C is infinity. So the molar specific heat is infinity. In case of which process? Isothermal process. So is okay kada? The value of specific heat is infinity in case of isothermal process. Right. Ikkada underline cheseddam. I'll go to the other process, which is the second process, which is adiabatic process. Adiabatic process ante ento చెప్పగలరా? ఎవరైనా తెలుసా ఎవరికైనా? Adiabatic process ante the process, where no exchange of heat between system and surrounding. Ante delta Q is equal to 0. No exchange of heat between system and surroundings. So delta Q 0 anamata. So we know that from first law of thermodynamics, delta Q is delta U plus delta W kabatti. So nu em chestavu ikkada ante delta Q 0 aithe delta U is equal to minus delta W avutundi, correct ena? Delta Q 0 aithe delta U is minus delta W. Yes, very good. Mari specific heat value ento anukundam. See the value of specific heat. Can anyone tell what is the value of specific heat in case of adiabatic process? C is equal to delta Q by N delta T. Mari adiabatic process lo specific heat value ento adi 0. Super answer. Manaswini, Harshit, nice. Simple kada, ఆ equation lo substitute chesthe ardham ayipotundi. So delta Q 0 kabatti, so what is the value of specific heat in case of adiabatic process ante 0. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను చూడండి. థర్మోడైనమిక్ ప్రాసెసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే నేను డిస్కస్ చేశానో అది ఐసోథర్మల్. అందులో స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఇంకోటి ఏం డిస్కస్ చేశానంటే అడియాబాటిక్, దాంట్లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత అంటే 0. ఇక మిగిలిన ప్రాసెస్ అన్ని ఏవైతే ఉంటాయో వాటికి స్పెసిఫిక్ హీట్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది, అంటే 0కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుంది. అర్థమైందా పాయింట్? Molar specific heat is infinity in case of isothermal process and 0 in case of adiabatic process. ఇక మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. Next I'll go to third process, which is isochoric process. ఏ ప్రాసెస్ అమ్మా? ఎస్, ఐసోకోరిక్. ఐసోకోరిక్ అంటే తెలుసా? ఐసోకోరిక్ అంటే dV is equal to 0, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నమాట. సో నేను ఏదైతే మీకు క్లాస్ తీసుకున్నానో పొద్దున J6కి, సిస్టమ్స్ వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ గుడ్, అది అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. మీరు అది చూసుకుంటే బెటర్. ఇది కూడా చేస్తాను, ఇది కూడా చూసుకోండి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది, రివిజన్ అవుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే dV 0 లేదా డెల్టా V is 0, వాట్ ఎవర్ యూ కెన్ రైట్ దట్. మరి ఈ ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం అంటే, లుక్ ఎట్ దిస్ వన్. యూ కెన్ రైట్ డెల్టా Q is equal to delta U plus delta W.
Now, just try to understand this. How do you find the value of delta W? Just answer that. Delta W అనేది ఎలా ఫైండ్ చేస్తాను? వర్క్ డన్ కదా. Is it integral PdV? Work done is integral PdV, right? సో ఎప్పుడైతే dV 0 అయిద్దో వర్క్ డన్ కూడా 0 అయిద్ది చూడు. Delta W 0 in this case. So W 0, yes, Samir, correct. Work done force into displacement కాదు, అందులో నుంచి వచ్చిందే కదా ఇది ఇంటిగ్రల్ PdV. సో ఇన్ దిస్ కేస్ ఐసోకోరిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఇస్ 0. వర్క్ డన్ గురించి క్లియర్ గా మళ్ళీ ఇంకో నేను క్లాస్ లో మాట్లాడతాను. బట్ వర్క్ డన్ ఇస్ 0 ఇన్ కేస్ ఆఫ్ విచ్ ప్రాసెస్? ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ కాదు, అప్పుడు వర్క్ డన్ 0 అవుద్ది. ఎప్పుడైతే వర్క్ డన్ 0 అయిద్దో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. బేసిక్ గా లాస్ట్ పేజ్ లో చూడండి మీరు, డెల్టా క్యూని ఏం రాశాను నేను? ఎన్సి డెల్టా టీ అని రాశాను కదా. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే డెల్టా క్యూని, లిజన్ కేర్ఫుల్లీ, ఇక్కడ డెల్టా క్యూని ఎన్సి కాకుండా ఎన్సివి అని రాస్తా. సివి అంటే మీనింగ్ ఏంటంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని అర్థం. సివి స్టాండ్స్ ఫర్ molar specific heat at constant volume. Molar specific heat at constant volume. What does CV stand for? Molar specific heat at constant volume. So now see, delta Q I'm writing as NCV delta T is equal to, you already know that delta U is NFR delta T by 2, correct? NFR delta T by 2. So does it make sense? So if it makes sense, N gets cancelled, delta T gets cancelled, the value of CV. So what is the value of CV? Yes, there is no N, right? FR by 2. And this is very, very important. The value of CV is FR by 2. How delta W is written? See, delta W is 0, right? Delta W ante work done kadara. Okay, she's got a doubt. Delta W ela rasaru ani doubt vachindi. Let me explain that first. So this is the container having gas. Ikkada piston undi. Okay, and in this piston there is some pressure. This area of cross section A, ఇది స్లైట్ గా పైకి వెళ్ళింది అనుకో, గ్యాస్ ఎక్స్పాండ్ అయితే, లోపల ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ పిస్టన్ పైకి వెళ్ళింది బికాస్ ఆఫ్ ద ప్రెషర్, అండ్ దిస్ ఈజ్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ dx. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద స్మాల్ వర్క్ డన్ dw? వర్క్ డన్ ఇస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, fdx. బట్ యూ నో దట్ ప్రెషర్ ఈస్ ఫోర్స్ అపాన్ ఏరియా. సో నేను ఫోర్స్ నేను రాస్తున్నా అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా అని రాస్తున్నా. సో dw is equal to force is pressure into area into dx. So area into change in dx is nothing but change in volume, pdv.
సో dw is equal to pdv. ఇది కదా నేను రాసింది. ఆ క్లాస్ వినలేదేమో మనం, అవునా? ఇప్పుడు ఓకే కదా? సో dw ఇది, దిస్ ఇస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇన్ ఫస్ట్ లా substitute delta W is equal to 0 in first law. First law lo substitute cheste idi vastundi. Now you need to tell me how many degrees of freedom are there for monoatomic. For monoatomic. For monoatomic, how many degrees of freedom? 3. Very good. 3 degrees of freedom. The value of CV for monoatomic is how much? 3R by 2. The value of CV for monoatomic is 3R by 2. And also next for diatomic. 5 degrees of freedom. So CV is equal to 5R by 2. Very nice. Very nice. And for polyatomic, and triatomic. So what is the value of CV? 6R by 2, which is nothing but 3R. 3 capital R. I am hoping all of you understood whatever I have explained so far. Monatomic CV ela kanukovali idi. Okay na, CV is equal to ela raskochu ante FR by 2, where F is degrees of freedom. Yes. Okay. Now, out of 4 processes, isothermal I have discussed, adiabatic I have discussed, isochoric, next is isobaric. Let's go to isobaric process, the 4th process. Very good. We've already got the answer. Isobaric process. Isobaric process ante ento? Constant pressure kada. So dP is 0. Change in pressure is 0, or delta P is 0. Constant pressure, TP 0 or delta P 0. No, work done is not 0. That's a wrong idea. ఎందుకు నేను చెప్తాను. వర్క్ డన్ బేసిక్ గా ఎలా కనుక్కుంటారు అంటే డెల్టా W is equal to ఇంటిగ్రల్ PdV కదా. ఇంటిగ్రల్ PdV. ఐసోబారిక్ ప్రాసెస్ లో ప్రెషర్ కాన్స్టెంట్ కదా. ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి P బయటికి తీసుకురావచ్చు. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంటే బయటికి వచ్చేస్తుంది. సో బయటికి ప్రెషర్ వచ్చేసింది. ఇందాక రాదు, ఇప్పుడు వస్తుంది. P into integration of dV. What is integration of dV? Delta V. So delta W ni ikkada em raskovachu ante P delta V అని రాసుకోవచ్చు. So what is the work done ante delta W is equal to simply P delta V. In case of which process? Isobaric process. Simple. Now, what is the ideal gas equation? You have PV is equal to nRT, right? దీన్ని ఎలా రాస్తున్నాను చూడు, నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ V is dV is equal to nR, డెరివేటివ్ ఆఫ్ T is dt. PdV ని ఏం రాసుకోవచ్చు అంటే nR dt అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ PdV is equal to integration of nR dt.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడీవీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్, అదే కదా పీ డెల్టా వి is equal to n constant, r కూడా constant, integration of dt is delta t. So p delta v can be written as nr delta t. ఈ స్టెప్ మీ అందరికి అర్థమైందా? మీరు అర్థమైంది అనుకుంటే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. ఎస్, ఓకే. గోపి వివేక్ ఒకడే ఆన్సర్ ఇచ్చాడు. ధీరజ్, ఎస్, గుడ్, రైట్. ఎస్, జస్ట్ హ్యాండ్స్ రేజ్ చేయండి చాలు. నైస్. So now let's substitute this in first law of thermodynamics. Okay, దించండి. First law of thermodynamics. First law. ఏంటి ఫస్ట్ లా? డెల్టా క్యూ is equal to డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా క్యూని ఏం రాసుకోవచ్చు అంటే ఎన్సి డెల్టా టీ రాస్తాం, అండ్ డెల్టా యూ ఏం రాస్తాం అంటే ఎన్ఎఫ్ ఆర్ డెల్టా టీ బై 2 ప్లస్ డెల్టా డబ్ల్యూ ఏం రాస్తాం అంటే పి డెల్టా వి అని రాస్తాం. ఇది ఓకేనా? ఇక్కడ సి ప్లేస్ లో సిపి అని రాస్తా. ఎందుకో సిపి అని. వాట్ డస్ సిపి స్టాండ్ ఫర్? సిపి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. At constant pressure. సో కాన్స్టెంట్ ప్రెషర్ లో హీట్ సప్లై చేసాం కాబట్టి సిపి అని రాస్తాం. ఆల్సో పి డెల్టా వి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఎన్ఆర్ డెల్టా టీ రాసుకోవచ్చు కదా. సో ఎన్సిపి డెల్టా టీ ఇస్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఆర్ బై 2 ఇంటూ డెల్టా టీ ప్లస్ పి డెల్టా వి ప్లేస్ లో ఎన్ఆర్ డెల్టా టీ. ఇక్కడ నుంచి ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి. డస్ ఎనీథింగ్ గెట్ క్యాన్సిల్ హియర్? ఎన్ డెల్టా టీ క్యాన్సిల్ అవుతుందా? ఎన్ డెల్టా టీ కూడా క్యాన్సిల్ అవుతుంది చూడు. అప్పుడు ఏం మిగులుతుందంటే సిపి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ బై 2 ప్లస్ ఆర్. అంతేనా? ఇప్పుడు లాస్ట్ పేజ్ లో ఎఫ్ఆర్ బై 2 అంటే ఎవరినన్నా? సివి కదా. బట్ ఎఫ్ఆర్ బై 2 ఈజ్ సివి. Therefore, it becomes Cp is equal to Cv plus R. దీన్నే పెద్దోళ్ళు షార్ట్ కట్ లో Cp minus Cv is equal to R అని రాస్తారు. This is the relation between two molar specific heats. ఏంటి అది అంటే ఒకటి molar specific heat at constant pressure and the other one is molar specific heat at constant volume. The other way of writing this is Cp is equal to, idloంచి R కామన్ తీస్తే 1 plus F by 2 into R. దేని వాల్యూ? Cp వాల్యూ. 1 plus F by 2 into R. So what is the value of Cv అంటే నువ్వు ఏం చెప్పాలంటే FR by 2 అని చెప్పాలి. And what is the value of Cv అంటే FR by 2? What is the value of Cp అంటే 1 plus F by 2 into R. అయితే there is something to be noted here. That is the ratio of these two, Cp by Cv. ఈ రెండిటి రేషియో ఏదైతే ఉందో దాన్ని గామాతో ఇండికేట్ చేస్తారా. ఇట్స్ కాల్డ్ గామా. సో గామా ఇస్ కాల్డ్ అడియాబాటిక్ కోఎఫిషియంట్. దాని గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది అది గామా. సో వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దాం. సిపి అంటే ఎవరు? 1 ప్లస్ ఎఫ్ బై 2 ఇంటూ ఆర్, అవునా? డివైడెడ్ బై సివి అంటే ఎవరు?
FR by 2 is equal to gamma. మరి గామా ఎలా ఫైండ్ చేయొచ్చు? How can we find gamma? Simple. ఇప్పుడు ఇక్కడ RR cancel. 1 plus 2 by F. ఇదేనా గామా చూడు. అరే ఇక్కడ RR క్యాన్సిల్ చేశాను రా. 2 plus F by F అంటే ఇదే కదా 1 plus 2 by F. పోనీ నెక్స్ట్ పేజ్లో చేస్తాను లేదు. CP అంటే 1 plus F by 2 into R. CV అంటే FR by 2. వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తున్నా పిల్లలు, చిన్నారులు. CP by CV ఈజ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 plus F into R by 2 divided by FR by 2. సో R by 2 క్యాన్సిల్. మిగిలింది ఏంటి? 2 plus F by F. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? F by F అంటే 1 కదా. సో 1 plus 2 by F. ఇదే నేను రాసింది, which is nothing but gamma. So how do you find out the value of gamma? 1 plus 2 by F. Good. ఇప్పుడు నాకు చెప్పండి, ఫర్ మోనోఅటామిక్ number of degrees of freedom is 3. F3 అయినప్పుడు గామా వాల్యూ ఏమవుతుంది? F3 అయినప్పుడు గామా వాల్యూ ఏమవుతుంది? What's the value of gamma if F is 3? 5 by 3. Very good. 5 by 3. Nice. ఏముందిరా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం పెద్ద ఐఐటి క్వశ్చన్ ఏం కాదు అది. ఫర్ డయాటామిక్ నువ్వు గామా ఈక్వల్ టు 1 plus 2 by F అనేది ఇంట్లో గోడ మీద రాసుకో మర్చిపోకుండా. అది ఇంత ఇంపార్టెంట్. అది okay. Go ahead for diatomic. The value of F is 5. Then what's the value of gamma? 7 by 5. Super. Nice, nice. Gopi, Harshit, good answer. Okay. For polyatomic and triatomic, F is 6. F is 6. And what's the value of gamma? 4 by 3. Okay, now gamma is called adiabatic coefficient. Adiabatic coefficient. This is really, really important to remember everything in this case. Okay. 4 processes లో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో డిస్కస్ చేశాను నేను పొద్దున్న J6 వాళ్ళకి చెప్పిన క్లాస్లో. 4 ప్రాసెసెస్ డిస్కస్ చేశాను, కానీ అందులో వర్క్ డన్ డిస్కస్ చేశాను. సో అది కూడా మీరు ఒకసారి వీడియో చూడండి. తర్వాత వీ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ దీస్ 4 ప్రాసెసెస్.
So let me repeat from the beginning here. The value of specific heat is infinity for which process? Isothermal. For adiabatic, 0. And for the other two process, it lies between 0 and infinity. Cp minus Cv is equal to R. This is called Mayer's relation. మీకు తెలుసు అనుకుంటా ఇది కెమిస్ట్రీలో ఉంటుంది. కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా కాన్సెప్ట్ ఒకటే, బట్ ద వే యూ డిరైవ్ ఇస్ డిఫరెంట్. నా అప్రోచ్ ఆ కెమిస్ట్రీలో అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో యా, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ Cp by Cv is nothing but gamma. సో అంటే 1 + 2/f is gamma. ఎప్పుడైతే 1 + 2/f gamma అవుతుందో 2/f వాల్యూ ఏమవుతుందిరా? Gamma minus 1 అవుతుంది. Then what is the value of f/2? 1 by gamma minus 1. So we know that CV ని ఏం రాశాను చూడు ఒకసారి. CV ని ఏం రాశాను నేను ఇక్కడ? CV ని FR/2 అన్నాను కదా. f/2 అంటే ఎంత? f/2 అంటే ఎంతరా? 1 by gamma minus 1. అంటే CV ని R by gamma minus 1 అని రాసుకోవచ్చా? CV ని R by gamma minus 1 అని రాసుకోవచ్చా? ఎస్, గుడ్. CV ని R by gamma minus 1 రాస్తే CP ని ఏం రాయాలి అంటే CP is nothing but gamma times CV కదా. CP is gamma times CV. కాబట్టి CP is gamma times R by gamma minus 1. So gamma R by gamma minus 1. This, you must remember this. గుర్తుపెట్టుకోవాలి. CV and CP ఒకటి R by gamma minus 1, ఇంకోటి gamma R by gamma minus 1. సో ఇప్పటి నుంచి ది అదర్ వే, see what I was writing was U ని ఏం రాశానంటే NFRT/2 అని రాశాను కదా. ఇప్పటి నుంచి FR/2 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చురా? CV రాసుకోవచ్చు. అంటే U ని ఏం రాసుకోవచ్చు అంటే NCVT అని రాసుకోవచ్చు. లేదా U ని ఇలా కూడా రాసుకోవచ్చు. CV అంటే nRT/gamma minus 1. సో ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే NFRT/2 కాకుండా nRT/gamma minus 1 అని గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్. అప్పుడు DU ఏమవుతుందండి? U వచ్చింది కాబట్టి DU ఏమవుతుందంటే సింపుల్ గా DU is equal to nR/gamma minus 1 into dt అవుతుంది. ఓకేనా స్టెప్? NRT ప్లేస్ లో PV రాసుకోవచ్చు కానీ దానివల్ల యూజ్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్.